హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం హెడేక్ గురించి తెలుసుకుందాం. హెడేక్ అనేది గ్రాస్లీగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ హెడేక్, రెండు సెకండరీ హెడేక్. మనం సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ బ్రెయిన్ గానీ తీసినప్పుడు దాంట్లో ఏ అబ్నార్మాలిటీ లేనప్పుడు దాన్ని మనం ప్రైమరీ హెడేక్ కింద పరిగణిస్తాము. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే సెకండరీ హెడేక్. ఈ ప్రైమరీ హెడేక్ లో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్, రెండోది మైగ్రేన్. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మనం సర్వసాధారణంగా వినే హెడేక్. ఈ మైగ్రేన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒకవైపు హెడేక్, నాసియా వామిటింగ్ అంటే నాసియా వామిటింగ్ సెన్సేషన్ గానీ, కళ్ళల్లో లైటింగ్ సెన్సేషన్ గానీ, లేకపోతే మన మదర్ ఫాదర్ లో ఎవరికైనా హెడేక్ ఉండడం అంటే ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ గా ఉంటాం. ఈ లక్షణాలు అన్నింటినీ కలిపి మనం మైగ్రేన్ గా పరిగణిస్తాము. కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తో కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఉదాహరణకు సన్లైట్ ఎక్స్పోజ్ అవడం వల్ల గానీ, లౌడ్ సౌండ్స్ ఎక్స్పోజ్ అవడం వల్ల గానీ, కొన్ని అబ్నార్మల్ స్మెల్స్ ఉదాహరణకు పర్ఫ్యూమ్స్ గానీ, పూల వాసనకు ఎక్స్పోజ్ అయినప్పుడు గానీ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం తినే పదార్థాలు, స్పైసీ ఫుడ్ గానీ, ఐస్ క్రీమ్ గానీ, చాక్లెట్స్ గానీ, ఎక్కువసేపు మనం టీవీ చూడడం వల్ల గానీ, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల గానీ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని అవాయిడ్ చేయడం వల్ల మనం ఈ మైగ్రేన్ హెడేక్ అనేది నివారించుకోవచ్చు.